అక్షంతలు తీసుకొని ఒకసారి వాసన చూసి మీకు ఎడమ వైపుగా ఎందుకు వదిలిపెడుతున్నామండి, ఎందుకు వాసన చూస్తున్నామండి అని సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వదిలిపెడుతున్నాం ఎప్పుడైనా చెప్తారా అమ్మా? చెప్తండి. ఎందుకు వదిలిపెడుతున్నాం, ఎందుకు వాసన చూస్తున్నాం, ఎందుకు మనకి ఎడమ వైపు వేస్తున్నాం తెలుసా? ఎందుకంటే అమ్మా మనకి కంటికి కనిపించేటువంటి జీవజాలం కొన్ని ఉంటాయి, కంటికి కనపడినటువంటి కొన్ని జీవజాలాలు ఉంటాయి. అది నమ్మినా నమ్మకపోయినా సైంటిఫిక్గా మనం ముందుకెళ్ళినట్లయితే దానికి సంబంధించిన వివరణ తెలుసుకోవచ్చు. మన చుట్టూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఎంత సాక్ష్యం అయితే దానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. వాటిని ఆపాలి, అరికట్టాలి అంటే ఇవి మనం చూసి వెనక్కి వదిలిపెట్టేటువంటి అక్షతలతో వాటికి అడ్డుకట్టు పడిపోతుంది. అర్థమవుతుంది తల్లి? అది దీన్ని భూతోచ్చాటన అంటారు. వదిలిపెట్టినాక ఓం ఉత్తిష్టంతోదే భూమి బారకాః ఏ దేశమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతాదేవి గాయత్రీ జన ప్రాణాయామే జపే వినియోగ. ఇప్పుడు ప్రాణాయామం అనేటువంటి ఒక అంశం ఉందమ్మా. ఏమన్నా విన్నారా దాని గురించి? ఏంటి, ఎందుకు చేస్తున్నాం ప్రాణాయామం, దానివల్ల లాభం ఏంటి తెలుసు ఎవరికైనా? ప్రాణాయామం అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి? సరే, ఇంకొక సందర్భంలో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క ఇది చూసారు, ఈ ఏలు కుడివైపు నుంచి ఈ 2 ఏళ్ళతోటి నువ్వు ఎడమ ముక్కును మూసి ఒకసారి గాలిపించి ఎడమ వైపును వదిలిపెట్టాలి. అట్లా 3 సార్లు చేయాలి. దాన్ని ప్రాణాయామం అంటారమ్మా. ఓం భూహోం భోహ ఓం స్వహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభోద్భవస్వరాప ఓం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసేటప్పుడు మనం సంకల్పం అనేది చెప్తూ ఉంటారమ్మా. సంకల్పం అంటే ఏంటి? భగవంతుడికి మీ యొక్క గోత్రనామాలతోటి మనం స్వామివారికి చెప్పాలన్నమాట. దాన్ని సంకల్పం అంటారు. ఆ సంకల్పం అనేది ఇప్పుడు చేస్తున్నాం. శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మాజ్ఞ ప్రవర్తమానస్యాం అత్యబ్రహ్మ ద్వితీయ కశ్యప బ్రహ్మకల్పే వైవస్వన్వంతరే కలిగే పద్మపాదే భూద్వీపతోష్య భక్తకండే मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णाकाव्यो मध्य प्रदेशे देवस्थानभे समस्त देवताश्व ब्राह्मण सन्निधस्मिन् उत्तम व्यवहारिका स्वस्ति श्री चांद्रमानेन क्रोधिनाम संवत्सरे. स्वस्ति श्री चांद्रमानेन क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतो श्रावणमासे बहोळपंचमी दिनो शुभवासरे रेवती नक्षत्रे मकरलग्ने शुभनक्षत्र शुभे शुभकर्णविशेषणाविशिष्टायां शुभदितो श्रीमहान् श्रीमतः. ఒకసారి మా వరుసగా మీ గోత్రం చెప్పండి. అడ్డంగా ఉంది లేదా? జనకనోడ గోత్రోద్భవస్య కృష్ణమూర్తి నామధేస్య शिवपावनी नामधेस्य मंगादेवी नामधेस्य यमुना नामधेस्य सकुटुम्बस्य सभान्धवस्य पैडिपल्लगोत्रोद्भवस्य रविकुमार नामधेस्य प्रसन्नलक्ष्मी नामधेस्य गायत्री प्रिया नामधेस्य सकुटुम्बस्य सभान्धवस्य దేవుడు గోత్రోద్భవస్య చిన్నానామధేస్య పోలేరమ్మ నామధేస్య శివగంగాధర నామధేస్య సాహితీ నామధేస్య సుకుటుంబ సుఖబాంధవస్య సరుకుల గోత్రోద్భవస్య వీరరాఘవ నాగరత్నం నామధేస్య సకుటుంబ సుఖబాంధవస్య గౌరీ గోత్రోద్భవస్య భూషయ్య నామధేస్య गंगा नामधेस्य सकुटुम्ब सुखबांधवस्य रविकुल गोत्रोद्भवस्य वेंकटसुब्रह्म नामधेस्य ఏడుకొండల నామధేస్య యమున విమలామణి నామధేస్య महिमकुमारी नामधेस्य
प्रशांत कुमार नामधेयस्य सकुटुंब सबांधवस्य गौरी गोत्रोद्भवस्य गणेश नामधेयस्य तनूजा नामधेयस्य चैतन्य नागो नामधेयस्य వంశీ నామధేయस्य సకుటుంబ సబాంధవस्य అమ్మ శివగోత్రం పేరు చెప్తాడు. నాగపావని నామధేయस्य సకుటుంబ नागेश्वरी नामधेयस्य चरित प्रणय नामधेयस्य सकुटुंब सबांधवस्य गौरी गोत्रोद्भवस्य शिवయ్య नामधेयस्य वेंकटदुर्गा नामधेयस्य सौजन्य नामधेयस्य ज्योतिनाथ नामधेयस्य सकुटुंब सबांधवस्य पवनफल गोत्रोद्भवस्य शिवरामकृष्ण नामधेयस्य नागमल्लेश्वरी नामधेयस्य नागलक्ष्मी नामधेयस्य देवी अलैक्य नामधेयस्य सकुटुंब सबांधवस्य भवानी गोत्रोद्भवस्य प्रसाद नामधेयस्य नागेंद्रम्मा नामधेयस्य दुर्गा प्रसाद नामधेयस्य भवानी नामधेयस्य लक्ष्मी गोवर्धन नामधेयस्य नागेंद्र प्रसाद नामधेयस्य शिवमणिकंठ नामधेयस्य सकुटुंब सबांधवस्य सूर्यगोत्रोद्भवस्य सुब्बाराव नामधेयस्य रोसम्मा नामधेयस्य दुर्गा नामधेयस्य भवानी नामधेयस्य चैतन्य साई नामधेयस्य कृष्णवेणी नामधेयस्य गंगाधरराव नामधेयस्य शिवलीला नामधेयस्य अक्षय नामधेयस्य सहस्र नामधेयस्य सकुटुंब सबांधवस्य मार्कण्डेय गोत्रोद्भवस्य सुगुरु नामधेयस्य गोपी नामधेयस्य लक्ष्मी दुर्गा नाम